హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గేమ్ ఆడతాను. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళు విన్ అయినట్టట. ఎక్కువ పడతా అంటే ఏం పడుడే అయ్యేమో అన్నాడు. పొట్టు తీసులు ఇక్కడ 3 పొట్టు తీసులు ఉన్నాయి కదా, మన దగ్గర 3 బాల్స్ ఉంటాయి. ఈ బాల్స్ వచ్చేటి మనకి 3 బాల్స్ ఉంటాయి. ఈ 3 బాల్స్ తోటి ఎవరైతే ఎక్కువ ఈ బుట్టు సీజన్ పడతారో వాళ్ళు విన్నరు. పైసలు అయితే ఏంటి అని పోయి కడక్ కడక్ నోట్లు పట్టుకొచ్చిండు. కనీసం దీంట్లో సగం వచ్చినా కూడా మనం హ్యాపీ. ఆడు గెలవకున్నా మంచి, నేను గెలవకున్నా మంచిగా, కానీ ఆడైతే గెలవద్దు. ఓకే, నేనైతే గెలవాలని గట్టిగా దండం పెట్టుకోండి. మీరు నిజంగా దండం పెట్టుకోవాలని నేను ఖచ్చితంగా గెలుస్తా. ఫస్ట్ నువ్వే. నేను ఫస్ట్ కాదు, నువ్వే ఫస్ట్. ఎవరు గెలుస్తా వాళ్ళకు ఈ డబ్బులు. ఓకే, మొక్కోరు ఎల్లరం పూజ అవుతాయి. మొక్కు ఎల్లరం పూజ కొండగట్ట అంజన్నా. ఒకటి దేవుడా, అవును ఒకటే పడ్డది. ఇప్పుడు నాకు 2 పడితే అయిపోతున్నాయి. ఒకటి పడితే డ్రా అయిపోయినట్టు. గట్టిగా ఇక్కడ 50,000, 5,000 ఫాలోవర్స్ అన్ని చేతులు నన్ను ఆశీర్వదించాలి. పైసలు గిరట్టు పైసలు ఉంటే ఎందుకు? దేవుడికి ఇచ్చిన ఎన్ని పడ్డాయి? ఇది ఒకటే కదా, 2 పడ్డాయి. ఎట్లానే గెలిచినట్టే కదా. సరే, మన ఒప్పందం ప్రకారం 5,000 కదా. ఇంకా 2 ఉన్నాయి కదా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దేవుడు ఎట్లా నేనే విన్నాయినా అంతా మీ ఆశీర్వాదం. 5,000 రూపాయలు నీకు నువ్వు గెలుచుకున్నావు. 5,000 ఇచ్చిండు మాట ప్రకారం. ఫుల్ హ్యాపీ, ఫుల్ సంతోషం. మళ్ళా 5,000 10,000 ఎక్స్ట్రా పైసలు పెట్టాలి. ఎక్స్ట్రా పెట్టాలి. సరే పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10. 5,000 5,000 పెట్టేసి మళ్ళా మీరే ఆశీర్వదించారు. సార్ నేనే నా 10,000 నాకు వచ్చాయి కంపల్సరీ. మొత్తం 10,000 రూపాయలు. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి 10,000 రూపాయలు వస్తాయి. నేను ఒక్కటే పడేసిన, నువ్వు 2 పడేస్తే 10,000 నీకు వస్తాయి. అమ్మ నిజంగా మీరు ఇంత మంచిగా ఆశీర్వదిస్తారని మాత్రం నేను అనుకోలేదు. చూసిందా అక్కడ. సరే ఇప్పుడైతే 10,000 పెడదాం. ఇది ఒకటైతే పడుతుంది, లాస్ట్ పడితే ఇప్పుడు మాత్రం 10,000 అయితేనే నేను ఆడతా. నాకే ఇప్పుడైతే 10,000 అయితేనే నేను ఆడతా. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 10,000. ఇప్పుడు ఇది లాస్ట్ గేమ్. ఇది లాస్ట్ గేమ్. వస్తే 20,000 నీకు వస్తాయి, లేకపోతే 20,000 నాకు వస్తాయి. అంతే. ఇక ఇది దీని తర్వాత ఆడేది నేను. పైసలు ఇప్పటికి 20,000 ఖర్చు అవుతాయి. 20,000 ఖర్చు అవుతాయి. అస్తే నాకు 20,000 వస్తాయి. వస్తే నీకు 20,000 వస్తాయి, లేకపోతే ఓకే. నీకైతే అర్థమైంది కదా, ఇది లాస్ట్ గేమ్. వస్తే నీకు 20,000 వస్తాయి, లేకపోతే నాకు 20,000 వస్తాయి. ఓకేనా? 3 బాల్స్ ఉన్నాయి. ఎవరు ఎక్కువ పడేస్తే వాళ్ళు విన్నారు. నువ్వైతే ముక్కోకు మళ్ళీ. ఫస్ట్ పడద్దు అసలు, ఫస్ట్ పడద్దు. అందరూ వచ్చి నువ్వు 3 వాడేసినా అనుకో డ్రా అవుతుంది అంతే. ఎట్లయినా కానీ ఈ గేమ్ అయితే నువ్వు విన్ కాలేవు. పైసలు ఇక్కడ పెట్టేసి
మంచిగా ఆశీర్వదించండి. డ్రా అయ్యేలా మ్యాచ్ డ్రా అయ్యేలాగా ఒకటే వాళ్ళు మూడు కొట్టు అట్లా పడతాయా? పడుతుంది. ఇంకా ఫస్ట్ వాళ్ళకి అట్లనే పడుతుంది. లాస్ట్ ఇంకా 2 బాల్లో అది ఒకటి పడాలి. అసలు పడదు. నువ్వు నాది ఉండాలి కనుక ఎట్లా అంటే. అయిపోయింది. మళ్ళీ మ్యాచ్ డ్రా అయిపోయింది. మళ్ళీ 20,000 మళ్ళీ ప్రతి ఆడాలి. 20,000 వచ్చినాయి. 20,000 ఇద్దాం. 20,000 డ్రా అయితే 3 పడేసాం. డ్రా అయిపోయింది. అయ్య, అంతేనా? అంతే. 20,000 రాలేదా? మళ్ళీ ఆడాలి. ఇప్పుడు ఫస్ట్ నువ్వే ఇక ఫస్ట్ నుంచి ఈసారి నువ్వు ఆడు. మాట్లాడుతుంది. ఈసారి మాత్రం 3 పడేస్తా కంపల్సరీ. ప్రేక్షకులే దేవులే, నన్ను మాత్రం మంచిగా ఆశీర్వదిస్తాను. పోస్టర్ పొమ్మని తెలియదు కానీ ఇక్కడ ఎట్లా నువ్వు పవర్ స్టార్ చెప్తే మళ్ళా నువ్వే విన్నాయి. ఇప్పుడు చిరేపు తెలుసుకో. రామ్ చరణ్ నువ్వు నిజంగా వెళ్తావు. ఒకరు కూడా పడకపోతే 5,000 నాకేనా? అట్లా లేదు. నేను ఆవిడేనా? ఇక అయిపోయి అమ్మా ఇది తీస్తాడ. అమ్మో దేవుడా, అమ్మో నాకు ఇన్ని సొంటి లచ్చా. ఇక అట్లా లేచి ఎవరి ముఖం చూసిందేమో కానీ 20,000 లాస్. తీసుకో ఇక. ఇంతకుముందు 500 తీసుకున్నా అంటే నేను 20,000 వచ్చిన దానికంటే ఈ 500 కూడా అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటా అయిపో. అత్తయ్యంది లేదు ఇక మళ్ళీ ఆగమ్మా. అమ్మ ఇంకా పైసలు ఉన్నాయి. ఇంకొక 20,000 ఉన్నాయి నా దగ్గర. ఇక ఈ రేపటికి కావాలి. అన్ని గెలుచుకున్నా అనుకున్నా. ఇంక 25,000 ఉన్నాయి అంతే. ఇంకొక 500 లేకపోతే ఇప్పుడు మధ్య మొత్తం పెట్టా. అమ్ముంది నాకు లేదు. అమ్ముంది నాకు 5,000 ఇయ్య, ఒక్క రూపాయి కూడా ఇయ్య. ఇంక 20,000 ఉన్నాయి నా దగ్గర. 5,000 మమ్మీ. రమేష్ మామ నేను ఆడతాం. పిక్నిక్ పోవాలి. పిక్నిక్ పోవడానికి చేయకపోయేది కావాలా? ఫీజు కట్టద్దా? సంవత్సరానికి ఒకసారి ఏమవుతుంది? లేదే నువ్వు లే, ఫస్ట్ రమేష్ మామ కూర్చుంటాడే. నా దగ్గర ఇంక 20,000 ఉన్నాయి. చూడలేదు నేను ఆడే 20,000 ఉన్నాయి నా దగ్గర. రేపు కటింగ్ చేయించుకోవాలి. కటింగ్ కాదు 20,000 ఇచ్చిన మంచిగా నేను ఉన్న కొడుకుతా. ఇప్పుడు ఆల్రెడీ కొరిగినావు. 20,000 10,000 ఆడ 20,000 నాకు ఎట్లయినా కటింగ్ 5,000 రూపాయలు మిగులుతాయి. నీకు 20,000 ఇచ్చేస్తే బాగా ఓవర్ చెప్తాడు కదా. ఏం కటింగ్ మేక కటింగ్ కావచ్చు. ఓకే 5,000 రూపాయలు ఇది ఎక్కడ దీని దాందే అక్కడ ఉంటుంది. 5,000 రూపాయలు ఉంచుకున్నా. ఇప్పుడు 20,000. నీ 20,000 నా 20,000. ఈ 5,000 కూడా నాకే రావాలని గట్టిగా మొక్కుకోండి. ఆయన మొత్తం మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. మొత్తం నాకే చేయాలి. కటింగ్ నువ్వే చేసేటట్టు అమ్మా. నానే మీ నాన్న పైసలు అన్ని కత్తం. నేనైతే అస్సలు కాదు ఈసారి. నా ఇప్పటికే పైసలు పోయినాయి 20,000. నువ్వు ఎట్టినట్టు నేను చూసేసిన ఆడతా. ఈసారి ఫస్ట్ నేనే. గట్టిగా మంచిగా ఆశీర్వదించండి. ఎల్లారం పూజ తల్లి. ఆ పైసల కోసం కాకుండా ఒడేసారి ఆడు ఓడిపోతాయేమో మరదలచ్చని కాలుతుందంట. చూడాలి. తెలుసు కదా రమేష్ గారు ఎవరికి భయపడరు అని. అందరూ ఫస్ట్ నేను కొట్టానంట. దాని దగ్గర పెట్టి కొట్టు. 20,000 20,000 నా అయితే 40,000. కొట్టేసేయి. ఈ ఆట దేవునికి ఇద్దాం. కొట్టేసేస్తున్నారు. ఫస్ట్ ఆట అయినా లెక్క పెట్టు. నువ్వు కూడా ఫస్ట్ ఆట 3 బాల్ కొట్టు. లేదు లేదు కొట్టేసేస్తున్నారు. ఒక్కటి ఒక్కటి కొట్టలేదు.
నాకు 2 పడితే నేను విన్నావు రైట్ ఓకేనా కొంచెం ఓవర్ చేస్తాను దగ్గర కరెక్ట్ ఉన్నాయి ఓవర్ నాకు తెలుసు రిషిగా పిచ్చోని అరకంత దూరం ఉంటాయా రిషిగా కాస్త దగ్గర పెట్టు సరే అరవైటు రిషిగా దగ్గర పెట్టు మంచిగా పెట్టు గంత దూరం వద్దు కానీ మంచిగా పెట్టు రిషిగా మరి బాగా దగ్గర పెడతాను ఓకే ఓకే బరాబర్ గంత దూరం ఉండేదా మీ అప్పుడు ఊకో అంతకంటే దూరం ఉండే అందుకే ఫస్ట్ నన్ను కొట్టమన్నావు కావచ్చు దేవుడు ఒక్కటి కూడా పడదు దేవుడ ఓం ఓం ఒక్కడ పడ్డా నేను విన్నా ఇట్లా 40,000 రాయ మొత్తం ఐ వాంట్ అమౌంట్ ఎంత ఉంది 500 దాచి పెట్టుకున్నా గెలిచినప్పుడేమో 500 దాచి పెట్టుకున్నా ఇప్పుడేమో 500 కూడా లేవు అయితే కట్ 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 పోనీతే దాచిపోతే 500 కూడా మిగిలే.